కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఏకమయ్యారని అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇస్తామని ముందుకొస్తున్నారని తెలిపారు. చిన్న పెద్ద అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. ఇక మరోవైపు ఇటీవలే కాంగ్రెస్ హయాంలో దుబ్బాక నియోజకవర్గాన్ని భారీగా నిధులు రిలీజ్ అయ్యాయని అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం ఉండదు రాలేదు ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపోతలేదు వడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తామంటే కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉత్సవ దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీ ఖర్చు దగ్గర పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు రాని మొత్తుకుంటారు. ఎంపీడీ సర్పంచులు ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మొన్న మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మనం పేరుకు